పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం పెదకాపురం గ్రామంలో రజక వృత్తి చేసుకుని 50 కుటుంబాల రజకులకు 3 తరాల నుండి రజక వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రజకులకు గ్రామంలో 70 సెంట్ల స్థలము ప్రభుత్వం కేటాయించి వారికి చెరువు త్రవ్వి వారికి అప్పగించింది. ప్రభుత్వ ఆన్లైన్లో వీరికి కేటాయించిన భూమి పాత హక్కుదారులపై ఉండడంతో ఈ స్థలం మాది అని చెరువును ఆక్రమించుకొనుటకు ఉపక్రమించడంతో మాకు కేటాయించిన భూమిని మాకు అప్పగించాలని రజకులు గ్రామంలో నిరసన దీక్ష చేపట్టి ధర్నా చేశారు. తమ భూమి తమకు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మరియు గ్రామంలోని రజకులు ఎండమూరి సత్యనారాయణ, బొండాడ సత్యనారాయణ, ఎండమూరి పెద్ద శ్రీను, ఎండమూరి చిన్న శ్రీను, ఎండమూరి లక్ష్మి, విఠల్ శ్రీను, కుమ్మంటి మురళి, ఎండమూరి మంగమ్మ, యలమంచిలి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం పెదకాపురం అనే గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సుమారు 50 కుటుంబాలున్న రజక వృత్తిదారులను కొంతమంది ఇబ్బంది పెట్టి వాళ్ళ వృత్తి చెరువుని ఆక్రమించుకునే విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ క్రింది స్థాయి అధికారులు ప్రభుత్వాదేశాలకు వ్యతిరేకంగా ఉండటం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు రజకులు పడుతున్నారు. అయితే పెదకాపురం అనే గ్రామంలో అప్పటి మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు స్వర్గీయ కల్జిని రామచంద్రరాజు గారు యాజ్ పర్ ద డైరెక్షన్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ ద కలెక్టర్ వెస్ట్ గోదావరి శ్రీ డి రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారంగా వీళ్ళకి 75,000 రూపాయలు విశ్రాంతి భవనం మంజూరు చేయగా, విశ్రాంతి భవనం కట్టాలంటే అక్కడ చెరువు ఉండాలనే ఆదేశాల మేరకు అప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ వారు చెప్పిన మీదుగా ఇక్కడ చెరువు కావాలంటే సర్వే నంబర్ 10/21లో ఒక 70 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ని వారు కొని ఇక్కడ చెరువు తవ్వించడం జరిగింది. విశ్రాంతి భవనం కూడా కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు 2022 వరకు రజకుల ఆధీనంలో ఉండే ఈ చెరువు వృత్తులు చేసుకొని వేసవకాలంలో వర్షాకాలంలో ఆ నీడను తీసుకొని వృత్తి సమయంలో నీడ కూడా వచ్చే విధంగా వారు నిర్మించిన విశ్రాంతి భవనాన్ని వారు చేసుకోవడం జరిగింది. అయితే 2023లో మండల రెవెన్యూ యంత్రాంగం ఈ గ్రామంలో అడంగల్లో రాసినటువంటి 10/21 సర్వే నంబర్లో సదరు చెరువుని, రజకుల చెరువుని మార్చేసి ఇంకొకరు దారాదత్తం చేశారు. ఈ చేయటం చాలా దురదృష్టకరమైన విషయం. అసలు వారు అలా ఎందుకు చేశారో, ఏ రకమైన ముడుపులు ముట్టియో వారికి ఆ ముడుపులు ముట్టినందువల్ల అడంగల్లో అన్నిట్లోనూ మార్చేశారంటే ఈ రజకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 రోజుల క్రితం ఈ హక్కు, ఈ చెరువు మాదని అనగా కొంతమంది వచ్చి బుల్డోజర్తో మా వాళ్ళు ఎక్కించేయడానికి కూడా ప్రయత్నం చేసి రకరకాలైన పరుష పదజాలంతో మా రజక రజకులను కూడా తట్టడం జరిగింది. మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ రజక వెల్ఫేర్ కమిటీ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ GO 62 అండ్ ద డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ రజక వెల్ఫేర్ కమిటీ. వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మా వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద రిప్రజెంటేషన్ టు ద మండల్ తహసీల్దార్ అండ్ ద సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం దిగువచ్చి మా చెరువు మాకు ఉండేటట్టు మాకు చెయ్యాలి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి ఈ పెదకాపురం రజకులకు న్యాయం చేస్తామని ఈ రోజునాడు ఈ సభలో ముందు మేము మాట్లాడడం జరిగింది. అనంతరం మేము ప్రొసెషన్, అదేవిధంగా చెరువు దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా మేము MRO ఆఫీస్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా నిర్ణయించామని ఈ రోజునాడు మిత్రులకు అందరికీ నేను చెప్పడం జరిగింది. మాకు రామచంద్రరాజు గారి హయాంలోనే చెరువు ఇవ్వడం జరిగిందండి. అది 1999 సంవత్సరంలో చెరువు ఇవ్వడం జరిగింది. ఫైల్ నెంబర్ కూడా ఉన్నదండి. 146/99 ఫైల్ నెంబర్ కూడా ఉన్నది. అప్పటి నుంచి అడంగల్లోను 2022 వరకు అడంగల్లోను సాగల చెరువు అనే ఉన్నది. కాకపోతే 2023 మార్చి 2వ తారీఖున అది మొటేషన్ జరగడం, పాత ఓనర్లే మళ్ళీ వాళ్ళ పేరు మీద చేయించుకోవడం, ఇది ఎంతవరకు సమంజసం అని VRO గారిని, MRO గారిని మేము అడుగుతున్నామండి. మాకు దీనికి తగిన పరిష్కారం చేయవలసిందిగా మీడియా వాళ్ళని, VRO గారిని, MRO గారిని అడుగుతున్నామండి. వాళ్ళు దేని వల్ల మార్చారు, ఎందువల్ల మార్చారు, అప్పుడు భూసేకరణ ద్వారా కొనుగోలు చేసిన
స్థలాన్ని పొలాన్ని కొని చెరువు తవ్వి ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి ఏ రకంగా మార్చారు అనేది తగిన సంబంధిత అధికారులు మేము అడుగుతున్నామండి. దానికి వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే మార్చారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నామండి. రెండోది ఇంకోటి ఏంటంటే మా చెరువు మాకు పూర్తి హక్కులతోటి పేపర్లతోటి మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నామండి. మా దగ్గర సరైన ఆధారం అంటే అడంగల్ తప్ప రెండో ఆధారం లేదండి. అప్పటి నుంచి అడుగుతున్నా కానీ ఏమన్నారంటే మీకు అది పంచాయతీ కొనుగోలు చేసినట్టు కాకుండా భూసేకరణ ద్వారా వచ్చింది కాబట్టి అది గవర్నమెంట్ అడంగల్లో తప్ప మీకు రెండో పేపర్ రాదని అప్పుడులో ఉన్న తోట వరప్రసాద్ గారు కానీ తోట ఏడుకొండల గారు కానీ చెప్పడం జరిగిందండి. అది ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక లెటరే వస్తుంది అన్నారండి. కాలక్రమేణా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగోక ఇద్దరు చనిపోయారండి. ఇప్పుడు మాకు ఆధారం అనేది ఎవరు లేరండి. ఊర్లో ఉన్న కాపులు అందరికీ కూడా చెప్పామండి, పెద్దలకు చెప్పామండి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పామండి. ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే చెరువు మీదే, మీకు ఎక్కడికి ఇబ్బంది పడక్కర్లొద్దు, చెరువు అయితే మీదే, మీ పేపర్లు అయితే మీకు వస్తాయి. కాదు ఏంటంటే అది ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుంచే రావాలి, అదైతే మీరు తీసుకోండి. ఇంకా అంతకు మించి మేము ఒకవేళ ఏదన్నా రిపోర్టర్ కానీ ఎవరైనా వస్తే చెరువు మీద కాదని మమ్మల్ని వెరిఫై చేసినా కానీ ఆ విషయం అయితే మేము చెప్తాను, ఊళ్ళో సపోర్ట్ అయితే ఉన్నదండి. కాబట్టి ఈ మధ్యకాలంలోనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రావడం ఎంతవరకు ధర్మం, ఒక గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేసిన చెరువుని వచ్చి ధ్వంసం చేయడం ఎంతవరకు ధర్మం, దాని గురించి మేము అడుగుతామండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇది పెద్ద మనసుతో ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ విఆర్ఓ గారు కానివ్వండి, ఆకివేడి ఎంఆర్ఓ గారు కానివ్వండి, భీమవరం సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే మీ దృష్టిలోకి వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఎంత తొందరలోనే అంత చేసి మా చెరువును మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. దాన్ని ఇప్పటి వరకు కూడా మేము దాన్ని వృత్తి చేసుకుని జీవనోపాధి చేసుకుంటున్నాం. ఉత్తరోత్తలు ఇది ఎలా జరిగిందంటే 2022 వరకు కూడా అడంగల్లో మా పేరు ఉందండి. 23లోను అధికారులు దాన్ని మరి కొమ్మక్కై మార్చేశారండి. అది ఏ రకంగా మార్చేశారనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఏ రకంగా మారిందని సంబంధిత అధికారుల మీద చర్య తీసుకొని ఈ యొక్క మా చెరువు మా కాయంతో ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా. వాళ్ళు వస్తున్నారంటే గెంటేసి ఆవిడ ఎట్టు కూర్చున్నట్టుగా నన్ను దొల్లించేసి మాట్లాడటానికి ఇల్లేదు, నువ్వెవరితో అన్నారు. మేము అదేంటి ఎవరితో అంటారండి, మేము రజకులం కదా, మాకు ఎన్ని సంవత్సరాలు నడిచిన చెరువండి ఇది, మీరు అలా మాట్లాడతాం బాగోదండి అంటే నువ్వు బాగోమంటావు, నువ్వెవరితో అన్నా. నేను ఎవరితో అంటే మా ఊళ్ళో వస్తారు మాట్లాడతారు, ఆగన్నారు. నేను ఆగను బోధులేసి తొక్కేస్తాను చెరులేసాను అనేసేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని బుల్లాజర్ కింద గెట్టేసి మా అబ్బాయి వచ్చి మా ఇంటి వచ్చి గెడుతుంటే ఆయన కూడా పెట్టేసింది. కాళ్ళు రుచుకు లాగేసింది. కాళ్ళు రుచుకు లాగి నేను దిక్కున్నా కాదు చెప్పు అని ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా తిట్టిందండి. మేమేం అనలేదండి, మేము అలాగే నుంచున్నాం. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఈడ్చేసిందండి. అక్కడ బుల్లాజర్ కాసి అటు ఈడ్చేసింది, ఇటు ఈడ్చేసింది. ఆవిడేమో బలం మీద లాగేసిందండి ఆవిడ ఇష్టం వచ్చినట్టు. మేమంతా నువ్వు సాకలవా, నువ్వెవరితోవే అని ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ఇది అయింది. మేమేం అనలేదండి. ఇంకా మేమే కింద ఆడైతే ఇంక మేమేం మాట్లాడతామండి. దౌర్ధాన్యంగా వచ్చి ఈడ్చేస్తుందండి ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. వీళ్ళు వచ్చేటప్పటికి నన్ను ఈడ్చేసి